స్వయం కృషి, పట్టుదల, క్రమశిక్షణతో తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. కష్టపడితే ఎవరైనా ఎంతటి సామాన్య కుటుంబం నుంచి వచ్చినా అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చని చిరు నిరూపించారు. దశాబ్దాలుగా తెలుగు తెరను మకుటం లేని మహారాజుగా ఏలుతున్నారాయన. చిరంజీవిని ప్రేరణగా తీసుకొని ఎంతో మంది నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి వేసిన పాటలో ఆయన కుటుంబం నుంచి దాదాపు డజన్ మంది ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. చిరంజీవి ప్రతిభను, సామర్థ్యాన్ని గుర్తించిన దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య ఆయనను అల్లుడిగా చేసుకున్నాడు. అయితే అప్పటికే అల్లు రామలింగయ్య హాస్య నటుడిగా వెలుగొందుతున్నారు. డబ్బు, హోదా, పలుకుబడి విషయంలో అల్లు రామలింగయ్యతో చిరు సరితూగలేరు. అంతేకాకుండా సురేఖకు ఎన్నో మంచి సంబంధాలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ చిరంజీవి ఎప్పటికైనా వృద్ధిలోకి వస్తారని నమ్మకం ఉంచిన అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగాక గీత ఆర్ట్స్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. శుభలేఖ, యమకింకరుడు, హీరో, విజేత, ఆరాధన, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, ఎస్పీ పరశురాం, మాస్టర్, అన్నయ్య, డాడీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. అల్లు అరవింద్, చిరంజీవిలు బావా బామర్దుల్లాగా కాకుండా స్నేహితుల్లాగా మెలిగేవారు. సినిమాలు, వ్యక్తిగత విషయాలపై అరవింద్ సూచనలు, సలహాలను తూచ తప్పకుండా పాటించేవారు చిరంజీవి. అయితే మెగాస్టార్ ఎంతో కష్టపడ్డారు కాబట్టే ఈ స్థాయికి వచ్చారని, ఆయన వెనక నిలబడి చిన్న చిన్న బాధ్యతలను తాను నిర్వర్తించారని, అందుకే చిరంజీవి ఎలాంటి ఆలోచన లేకుండా ఫ్రీగా సినిమాలపై దృష్టి పెట్టారని అల్లు అరవింద్ చెప్పేవారు. తన బావ చిరంజీవి అంటే అరవింద్ కు కూడా ఎంతో అభిమానం. ఆయనపై ఈగ వాళ్ళనిచ్చేవారు కాదు. ఎవరైనా పల్లెత్తు మాట అన్నా కూడా ఊరుకునేవారు కాదట. ఈ నేపథ్యంలో ఒకసారి చిరంజీవిని ఓ వ్యక్తి అసభ్యంగా దుర్భాషలాడితే అతనిని చితకబాదారట అల్లు అరవింద్. ఇటీవలే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అల్లు రామలింగయ్య, చిరంజీవి, శ్రీదేవి, రావు గోపాలరావు కాల్షీట్లు చూసే ఓ పెద్ద మనిషి ఉండేవాడని, కానీ ఆయన మందు తాగితే మనిషి కాదని అరవింద్ తెలిపారు. ఓ రోజున బాగా మందు కొట్టి చిరంజీవిని అసభ్య పదజాలతో దూషిస్తున్నాడని 1-2 సార్లు చెప్పి చూశానని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి డైరీ చూస్తూ ఇలా మాట్లాడకూడదని, దాన్ని ఆయనకు సరెండర్ చేయమని హెచ్చరించానని అరవింద్ వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయం చిరంజీవి దాకా వెళ్ళగా ఆయన కూడా సీరియస్ అయ్యారట. ఈ నేపథ్యంలో శ్రీదేవి థియేటర్ లో ఓ సినిమా చూసి బయటకు వస్తుండగా ఆ పెద్ద మనిషి తాగొచ్చి చిరంజీవిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని అల్లు అరవింద్ తెలిపాడు. మొదట తాను సున్నితంగా మందలించినా వినకపోవడంతో తాను థియేటర్ మేనేజర్ ని పిలిచి కళ్ళజోడు, వాచ్ అతనికి ఇచ్చి ఆ పెద్ద మనిషి కలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి కొట్టానని చెప్పారు. ఈ గొడవ కారణంగా ఆయనకు 13 పుట్లు పట్టాయని అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లు అరవింద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన చేతిలో దెబ్బలు తిన్న ఆ పెద్ద మనిషి ఎవరనేది మాత్రం తెలియరాలేదు. ఆ వ్యక్తి పేరును వెల్లడించడానికి అల్లు అరవింద్ నిరాకరించారు. చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య ఉన్న బాండింగ్ గురించి మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.